Welcome to Telangana State Board of Intermediate Education, Nampalli, Hyderabad, and SIVE, State Institution of Vocational Education, Nampalli, Hyderabad. డిజిటల్ క్లాసెస్కు స్వాగతం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నాంపల్లి, హైదరాబాద్, వొకేషనల్ ఎడ్యుకేషన్, సెకండ్ ఇయర్ మెకానికల్ టెక్నీషియన్ కోర్స్, ఎనర్జీ సోర్సెస్ సబ్జెక్ట్. సార్ మనం తెలుగులో చూడండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నాంపల్లి, హైదరాబాద్, వొకేషనల్ ఎడ్యుకేషన్, SIVE, State Institution of Vocational Education, second year Mechanical Technician course, Energy Sources subject, 8వ అధ్యాయం పార్ట్ 1, ఫ్యూయల్ సెల్, ఇంధన ఘటము. So today our topic is energy sources, chapter 8, part 1, ఫ్యూయల్ సెల్స్. ఇవాళ ప్రస్తుతం మన టాపిక్ ఇంధన వనరులు. 8వ అధ్యాయం ఇంధన ఘటము, చాప్టర్ అధ్యాయము. నేను ములుగూరు వెంకట శ్రీనివాసరావు, బీటెక్ మెకానికల్, పీజీడి, పిఎంఐఆర్, జేఎల్ అట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, వైరా, ఖమ్మం జిల్లా. I am Muluguru Venkata Srinivasarao, BTech Mechanical, PGD, PMIR, PTJL at Government Junior College, Vaira, Khammam District. ఫ్యూయల్ సెల్ యొక్క పరిచయం. ఫ్యూయల్ సెల్ అనగానేమి? ఫ్యూయల్ సెల్ అనగా రసాయనిక శక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చే పరికరము. దీనిలో హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ మరి ఏ ఇతర వాయు ఇంధనాలనైనా ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తారు. ఇది బ్యాటరీ వలనే పనిచేస్తుంది. ఇది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ తరగతికి చెందినది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏమిటి? నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు లేదా అసాంప్రదాయక ఇంధన వనరులు. మనము ఇదివరకు తరగతుల్లో నేర్చుకున్నాం. ఏమని? సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్, తరంగ శక్తి, ఇవన్నీ కూడా తరగనటువంటి ఇంధన వనరులు. మనం ఎంత ఉపయోగించినా కానీ ఈ ఇంధనాలు తరిగిపోవు. ఇక్కడ ఇంధన ఘటములో మనము హైడ్రోజన్ వాయువును లేదా ఆక్సిజన్ వాయువును ఇంధనముగా ఉపయోగిస్తాం. ఈ వాయువులు ఎన్నటికీ తరిగిపోవు. ఈ వాయువులు సరఫరా అవుతున్నంత కాలము విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి ఈ ఇంధన ఘటములను సాంప్రదాయేతర ఇంధన వనరులు తరగతిలో చేర్చటం జరిగింది. సో now we will see in English what is meant by a fuel cell. A fuel cell is a device that uses chemical energy of hydrogen or oxygen or another fuel to cleanly and efficiently produces electricity. It works like battery. Fuel cell belongs to non-conventional energy sources type of energy. What is meant by non-conventional energy sources? We have already studied that solar energy, biogas, and tidal energy, wind energy are non-conventional energy sources. These energy sources never diminishes. Here in fuel cells we are using
hydrogen and oxygen gases as fuels. These gases never diminishes, so that the fuel cells are categorized in the list of non-conventional energy sources. Fuel cells are unique in terms of the variety of their potential applications. They can provide power for systems as large as utility power station and as small as a laptop computer. By using hydrogen gas as a fuel, electricity will be produced along with water and heat, but not releases smoke, gas, carbon dioxide, no noise production during its operation. సో తెలుగులో చూద్దాం మనం. హైడ్రోజన్ వాయువును ఇంధనంగా ఉపయోగించటం వలన విద్యుత్తు, నీరు మరియు ఉష్ణము మాత్రమే విడుదలవుతుంది. బూడిద, పొగ, కార్బన్ డయాక్సైడ్ మొదలగు వ్యర్థాలు విడుదల కావు. ధ్వని రాదు. ఫ్యూయల్ సెల్ వలన అనేకమైన ఉపయోగాలు కలవు. పెద్ద పెద్ద పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాయే కాకుండా చిన్న చిన్న ల్యాప్టాప్లకు కూడా కావలసిన విద్యుత్తును ఇంధన ఘటముల ద్వారా అందించవచ్చును. ఫ్యూయల్ సెల్ యొక్క సామర్థ్యము ఎక్కువ. ఎటువంటి శబ్దము వెలువడదు. కాలుష్యం ఉండదు. ఛార్జింగ్ చేయవలసిన అవసరము కూడా లేదు. ఫ్యూయల్ సెల్ గురించి మనం అసలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు అధ్యయనం చేయాలి, అసలు వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే చూద్దాం. భారతదేశంలో సుమారు 6,64,000 గ్రామాలు ఉన్నాయి. కనీసం 2,50,000 గ్రామాలకు విద్యుత్తు సరఫరా లేదు. కాబట్టి భారతదేశము వెలుగులతో నిండాలి అంటే అందరం బాగా పరిశోధనలు జరిపి అధ్యయనం చేసి ఇంధన ఘటములను అభివృద్ధి పరచాలి. ఈ రోజుల్లో ఎక్కువగా గ్రామాలలో, పట్టణాలలో కూడా విద్యుత్తు కోతలు ఉంటున్నాయి. ఈ విద్యుత్తు కోతల నుండి మనము బయటపడాలంటే ఇంధన ఘటములపై పరిశోధనలు జరిపి తక్కువ ఖరీదుకే లభించేటట్టుగా కృషి చేయాలి. అయితే in English we will see the topic. In India there are about nearly 6,64,000 villages are there. In that nearly 2.5 lakhs villages are not yet electrified so far. Today we are facing power cuts in rural areas as well as in urban areas. In order to overcome these power cuts, we should improve fuel cells, and the cost of the fuel cells should be reduced considerably. ఫ్యూయల్ సెల్లులను అనేక రంగాలలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రవాణా వాహనములకు, మనుషుల ప్రయాణాలకు అవసరమయ్యే బస్సులు, కార్లు, జీపులు, స్కూటర్లు, మోపెడ్లు మొదలగు వాటికి, సరుకుల రవాణా కొరకు ఉపయోగించే లారీలు, వ్యానులకు ఫ్యూయల్ సెల్లులను, ఇంధన ఘటములను ఉపయోగించుకోవచ్చు. వీటి పరిమాణము తక్కువ, వీటి సైజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరకు తేలిగ్గా తీసుకొని పోవచ్చు. వీటి యొక్క బరువు కూడా తక్కువగా ఉంటుంది. Now we will see the topic in English. Fuel cells can be used in wide range of applications. For example,
it is used for transportation of vehicles, buses, lorries, vans, and also for cars, scooters, mopeds, and fuel cells can be used in domestic applications. Fuel cells occupies less space. Fuel cells are portable. Fuel cells can be used for material handling, stationary, and also emergency backup power applications. సో తెలుగులో చూద్దాం మనం. ఇతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయటం వలన బూడిద, పొగ, శబ్దము మొదలగునవి వెలువడతాయి. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం ఏర్పడతాయి. ఫ్యూయల్ సెల్లు ఉపయోగించటం వలన ఎటువంటి కాలుష్యము కూడా ఏర్పడదు. మనకు ఆరోగ్యానికి హానికరము కాదు. సో now we will see in English. Fuel cells have several benefits over conventional combustion based technologies currently used in many power plants and passenger vehicles. Fuel cells can operate at higher efficiency than combustion engines and can convert chemical energy into electrical energy with an efficiency up to 60%. Fuel cells produces no pollutants such as smoke, ash, carbon dioxide, etc. So there is no question of ozone layer diminution, and it is safe for health. No noise production during its operation. సో ఫ్యూయల్ సెల్ యొక్క సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హానికరము కావు. వీటి వలన ధ్వని కాలుష్యం ఉండదు. వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. ఫ్యూయల్ సెల్తో విద్యుత్తు ఉత్పత్తి చేయటం తేలిక. ఫ్యూయల్ సెల్ బ్యాటరీ వలనే పనిచేస్తుంది. వీటికి ఛార్జింగ్ అవసరము లేదు. ఇంధనము అనగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులు సరఫరా అవుతున్నంత కాలము విద్యుత్తు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. Now in English, the production of electricity through fuel cell is an easy process. Fuel cell works like battery, but they do not run down. Fuel cells do not need recharging. They produce electricity, and it is as possible fuel cell supply. Now we will see the parts of fuel cells. ఫ్యూయల్ సెల్ యొక్క భాగాలు. ఫ్యూయల్ సెల్లులో ముఖ్యంగా 5 భాగాలు ఉన్నాయి. 1 ప్రాసెసర్, 2 యానోడ్ రుణ ధ్రువము, 3 క్యాథోడు ధన ధ్రువము, 4 ఎలక్ట్రోలైటు, 5 ఇన్వర్టర్. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్. Fuel cells consisting of 5 important parts. One is processor. Second one is negative electrode, that is called as anode. Third one is positive electrode, that is also known as cathode. Electrolyte. Electrolyte is generally caustic soda or potassium hydroxide. Last one is inverter. So these are the 5 parts of fuel cells. Next, we will see the meaning of cathode and anode. Before we learn about cathode
and anode, we need to first understand what an electrode is. As per the general definition, an electrode is a substance that helps in the conduction of electricity, where the electric current either enters or leaves the non-metallic medium, like an electrolytic cell. In simple terms, an electrode is a conductor that helps in establishing electrical contact with a non-metallic part of the circuit. Electrodes consisting of two main parts known as cathode and anode, which is basically describes the direction of flow of current. So, in this, what we observe is that cathode and anode describes the direction of flow of the current. Next, the the anode means they are both defined by the flow of current. Therefore, a cathode is an electrode from which the current exits, a polarized electrical device. Likewise, an anode is an electrode from which the current enters into a polarized electrical device. So, what is an anode? An anode is a device, electrode. It is which the current exits, polarized electrical device. Likewise, anode is an electrode from which current enters into a polarized electrical device. The terms were finalized in 1834 by William Whewell, who adapted the words from the Greek word kathodos, meaning descent or way down. William had consulted with Michael Faraday for coining of the terms. Next, what is a fuel cell? Electrolytic cell. Here, we observe that electrolytic cell, this is the electrolytic cell, see clearly. The black one is anode, that is negative pole, and orange one is electrode cathode, that is the positive pole. And in between the two and surrounded by electrolyte, sandwiched electrolyte, that is acidified copper sulfate solution. In the bottom, it is the impurities. So, the cathode and anode, these are the examples, cathode and anode. When we talk about cathode, it is said to be the electrode where reduction occurs. This is a common in an electrochemical cell. Here, cathode is negative as the electrical energy that is supplied to the cell results in the decomposition of chemical compounds. However, can also be a positive as in the case of a galvanic cell where a chemical reaction takes place and generates the power generation. So, and anode. Cathode and anode are the electrodes. So, now we will see the differences between anode and cathode. The anode is an electrode where electricity moves into. The cathode is the electrode where electricity is given out or flows out of. The anode is usually the positive side. A cathode is always negative side. Anode acts as an electron donor. Cathode acts as an
electron, etc. In an electrolytic cell, oxidation reaction takes place at the anode. In an electrolytic cell, reduction reaction takes place at the cathode. These are the reactions and the differences between the anode and cathode. In a galvanic cells, an anode can become a cathode. In a galvanic cell, a cathode can become an anode. It is an important point to note that in galvanic cells, an anode can become a cathode. In galvanic cells, a cathode can become an anode. So, next we will see the topic in anode. What is the meaning of anode? An anode is an electrode through which the conventional current enters into polarized electrical device in both a galvanic cell and an electrolytic cell. The anode is the electrode at which the oxidation reaction occurs. In an electrolytic cell, the anode is the wire or a plate having excess positive charge. Next, what is the electrode? The electrode of a battery that releases electrons during the discharge is called anode. The electrode that absorbs the electrons is the cathode. So, the battery anode is always negative pole and the cathode is always positive pole. Students, it is most important point to remember. The electrode of a battery that releases electrons discharge is called anode. The electrode that absorbs the electrons is the cathode. The battery anode is always negative and the cathode is always positive. ఇప్పుడు తెలుగులో చూద్దాం మనం ఈ టాపిక్ని. సో ఎలక్ట్రోలైట్ అయ్యాక తెలుగులో చూద్దాము. An electrolyte is a substance that produces an electrically conducting solution when dissolved in a polar solvent such as water. The dissolved electrolyte separates into cations and anions, which disperse uniformly through the solvent. Electrically, such a solution is neutral. If an electric potential is applied to such a solution, the cations of the solutions are drawn to the electrode that has an abundance of electrons, while the anions are drawn to the electrode that has a deficit of electrons. The movement of anions and cations in opposite directions within the solution amounts to a current. So, next we'll see in Telugu. తెలుగులో చూద్దాం మనం. ఈ ఎలక్ట్రోలసిస్ అంటే విద్యుత్ విశ్లేషణ గురించి చూద్దాము. విద్యుత్ విశ్లేషణ అనగా ద్రావణం ద్వారా విద్యుత్తును ప్రసరింపచేసి దానిలోని రసాయనిక మూలకాలను వేరు చేసి ఒక విధమైన రసాయనిక ప్రక్రియ. ఒక వాహకము ద్వారా విద్యుత్తు ప్రవహించటం ఆ వాహకము యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది. కొన్ని వాహకాలలో ఎలక్ట్రానులు అధిక శక్లం నుంచి తక్కువ రుణశక్మానికి ప్రవహించటంతో పాటు ఎలక్ట్రానులు వాహకాల ద్వారా ప్రత్యక్షంగా అభిగమనము జరుగుతుంది. అటువంటి వాహకాలను ఎలక్ట్రానిక్ వాహకాలు, ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటే ఉష్ణ వాహకాలు అని అంటారు. మరికొన్ని వాహకాలలో
విద్యుత్తు ప్రవహించటం వల్ల అయానులు అభిగమనం చెందటం, దీని ద్వారా ద్రవ్యము కూడా బదిలీ అవడం జరుగుతుంది. అటువంటి వాహకాలను విద్యుత్ విశ్లేషక వాహకాలు లేదా విద్యుత్ విశ్లేషణకాలు ఎలక్ట్రోలైట్స్ అని అంటారు. ఈ రెండవ శకం వాహకాలలో ఎలక్ట్రోడుల వద్ద రసాయనిక మార్పులు జరుగుతాయి. నెక్స్ట్ మనం తెలుగులోనే చూద్దాం. ఇంకా విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ. విద్యుత్ విశ్లేషక వాహకము ద్వారా ఒక విద్యుత్తు ప్రవాహాన్ని పంపినప్పుడు పదార్థం రవాణా జరుగుతుంది. ఉదాహరణకు ఒక బ్యాటరీ తగిలించిన 2 ప్లాటినం తీగలను ఆమ్ల విలీన ద్రావణములో ఉంచితే ప్లాటినం తీగల వద్ద హైడ్రోజన్, ఆక్సిజన్ విడుదల చెందుతాయి. దీనికి బదులుగా ప్లాటినం తీగలను కాపర్ లేదా సిల్వర్ లవణ ద్రావణములో ఉంచితే తీగల వద్ద హైడ్రోజన్కి బదులుగా అణులోహము కాపర్ లేదా సిల్వరు నిక్షిప్తం అవుతుంది. ఈ విషయాన్ని విద్యుత్ విశ్లేషణ అని అంటారు. మొట్టమొదట దీనిని ఫారడే అధ్యయనం చేశాడు. ఫారడే ఉపయోగించిన ఆచారం ప్రకారం ప్లాటినం తీగలను ఎలక్ట్రోడులు అని అంటారు. ఎలక్ట్రోడులు అనగా ప్లాటినం తీగలు. ఫారడే దీనిని మొట్టమొదట రూపొందించాడు. ఈ ఎలక్ట్రోడుల వద్ద విద్యుత్ విశ్లేషక ద్రావణంలో విద్యుత్తు వస్తుందా లేదా బయటకు పోతుందా అనే దానిని బట్టి యానోడు లేదా క్యాథోడు అని అంటారు. ఈ ఆచారం ప్రకారం బ్యాటరీ ధనధ్రువానికి తగిలించినది యానోడ్ అని, రుణధ్రువానికి తగిలించినది క్యాథోడ్ అని. ఈ ప్రక్రియలో హైడ్రోజన్ వాయువు లేదా లోహము క్యాథోడు వద్ద లభిస్తుంది. ఆక్సిజన్ వాయువు యానోడు వద్ద లభిస్తుంది. అయితే ఎలక్ట్రోడ్ పదార్థంతో రసాయనిక చర్య జరపదు. ఇప్పుడు మనం ఇంతవరకు చదివిన ఈ టాపిక్ గురించి సారాంశం చూద్దాము ఏముందో. అయితే మొట్టమొదట ఫ్యూయల్ సెల్. ఇంధన ఘటము అనగానేమి? ఇంధన ఘటము అనగా రసాయనిక శక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చే పరికరము. దీనిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ లేదా మరి ఏ ఇతర ఇంధన వాయువులనైనా ఉపయోగించుకోవచ్చు. ఇది బ్యాటరీ వలనే పనిచేస్తుంది. ఇది తరగని ఇంధన వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల జాబితాకు చెందినది. ఇంధన ఘటములోని ముఖ్యమైన భాగాలు 5 ఉన్నాయి. 1 ప్రాసెసర్. ప్రాసెసర్ అనగా హైడ్రోకార్బన్లను హైడ్రోజన్ వాయువుగా మార్చేటటువంటిది. నెక్స్ట్ తరువాత భాగం క్యాథోడ్. క్యాథోడ్ అనగా ధనధ్రువము. 3వ భాగము యానోడు. యానోడు అనగా రుణధ్రువము. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అనగా ఇది ఒక యానకము. సాధారణంగా పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడాను ఉపయోగిస్తాము. లాస్ట్ ఇన్వర్టర్. ఇన్వర్టర్ అనగా ఇది నిరంతరము విద్యుత్తును సరఫరా చేసేటటువంటి పరికరము, భాగము. అయితే ఏసీ కరెంటును DC కరెంటుగా మారుస్తుంది. నౌ let us see in English the summary. So what is meant by a fuel cell? A fuel cell is a device that converts chemical energy into electrical energy directly. So here we are using hydrogen and oxygen gases as fuels. The fuel cells are categorized in non-conventional
energy sources. So hydrogen and oxygen gases are used in fuel cells. Next, what are the important parts of fuel cell? The fuel cell consisting of five important parts. One is processor, second one is anode, that is negative pole, third one is cathode, that is the positive pole, and the fourth one is an electrolyte. An electrolyte is a medium which helps the flow of cations and anions. Generally, in fuel cells, we are using potassium hydroxide or caustic soda. Next one, last one is inverter. Inverter is a device that supplies continuously power, and inverter converts AC current to DC current. Next, we will see the short answer questions in this topic. ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో చిన్న ప్రశ్నలు చూద్దాం మనం. మీరందరూ కూడా రాసుకోండి. మొదటి ప్రశ్న, ఫ్యూయల్ సెల్లు అనగానేమి లేదా ఫ్యూయల్ సెల్లును నిర్వచించండి. ఫస్ట్ మొదటి ప్రశ్న, ఇంధన ఘటము అనగానేమి? ఇంధన ఘటము అనగానేమి? Here in English, you write what is meant by fuel cell. Second short question, what are the parts of fuel cell? Second question, what are the parts of fuel cell? రెండవ చిన్న ప్రశ్న, ఫ్యూయల్ సెల్ ఇంధన ఘటము యొక్క భాగములను పేర్కొనండి. రెండవ ప్రశ్న, ఇంధన ఘటము యొక్క భాగములను పేర్కొనండి. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇంధన ఘటములోని భాగములను పేర్కొని వర్ణించండి. పెద్ద ప్రశ్న, ఇంధన ఘటములోని భాగములను పేర్కొని వర్ణించండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ parts of fuel cells. Explain various parts of fuel cell. This is our today topic. We will see the next chapter, next part in the next class, and you should write all these question and answers and submit to your lecturers via WhatsApp group or post to WhatsApp group. And thank you for one and all.